హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్లో లైఫ్ స్టైల్, వ్లాగింగ్, ఫుడ్, ట్రావెల్, వాట్ నాట్ ఇలా చాలా వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అండ్ తమిళ చూసి మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా, వీఆర్ గోయింగ్ ఫర్ బోనాలు సెలబ్రేషన్స్. సో నేను యూఎస్కి వచ్చిన కొత్తల్లో వెళ్ళాను బోనాలు సెలబ్రేషన్స్కి. ఆఫ్టర్ దట్ ఇంతవరకు వెళ్ళలేదు. సో లక్కీగా ఇవాళ అసలు ప్లాన్డ్ కాదు ఇది. మా హస్బెండ్కి వర్క్ ఉంది, తనకు వర్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ లక్కీగా తనకి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నేను ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను. దిస్ ఈస్ మై ఫిట్ చెక్ అనమాట. సో బోనాలకి వెళ్ళడానికి కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఉండాలి, అలాగే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉండాలనిపించింది. బికాస్ సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది బయట. సో వీ షుడ్ బి కంఫర్టబుల్. అందుకే ఇలాంటి ఒక క్యూట్ టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దానికోసం ఇలాగ ఒక ప్లాజోతో పేరప్ చేశాను. దిస్ ఇస్ సో కంఫర్టబుల్ గైస్. నేను ఈ ప్లాజోస్ లింక్స్ అన్నీ నేను ఒక షార్ట్ చేస్తాను ఈ ప్లాజోస్ గురించి. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ లైట్ మినిమల్ బ్లాక్ బీడ్స్ అండ్ హెయిర్ అయితే ఇలాగే వదిలేసాను. దిస్ ఈస్ మై ఫిట్ చెక్. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇట్. ఇక్కడ అయితే బోనాలకి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ చాలా లేట్గానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి. కొంచెం ఆల్మోస్ట్ 1:30 అరౌండ్ అలా అయిపోయింది స్టార్ట్ అయ్యేలోపు. ఇంకా అలా డ్రైవ్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ ఈవెంట్ అయితే ఒక పార్క్లో ఆర్గనైజ్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి మన ఇంటి నుంచి అయితే ఒక 30 minutes అలా పడుతుంది. సో ఇంకా అలా వెళ్తున్నాము. ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, మొన్న కెనడాలో వైల్డ్ ఫైర్ అయింది కదా. సో దానివల్ల ఇక్కడ వెదర్ అంతా చాలా మారిపోయింది. ఎస్పెషలీ ఫ్యూ స్టేట్స్ అయితే చాలా ఇంపాక్ట్ అయ్యాయి. దానిలో మేమున్న స్టేట్ కూడా ఒకటి, మినసోటా అండ్ అలాగే షికాగో, మిషిగన్ ఇలా కొన్ని. సో మేమైతే ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకునే బయలుదేరాము. బికాజ్ గత 3-4 daysగా ఏంటి అంటే మనకు అన్హెల్దీ ఎయిర్ క్వాలిటీ ఉండింది. సో ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఇవాళ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ చెక్ చేస్తే ఇవాళ బాగానే ఉండింది వెదర్. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ ఫీల్స్ సో హ్యాపీ. వెళ్ళడం చాలా వర్త్ అనిపిస్తుంది. బికాజ్ ఇంతమందిని ఒక చోట చూడడం నాకు చాలా బాగా అనిపించింది. నాకు బోనాలతో ఒక స్పెషల్ రిలేషన్ ఏంటి అంటే, ఐ రియలీ లవ్ ద వైబ్ ఆఫ్ బోనాలు. నేను యుఎస్కి వచ్చిన ఒక 3-4 monthsలో బోనాలు చేశారు. అప్పుడు వెళ్ళాను. నాకు ఇంకా గుర్తుంది అప్పుడు ఎంత ఎంజాయ్ చేశాను అని. సో అందుకే ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని వెళ్ళాము. అండ్ లక్కీగా బోనం కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు ఎత్తడము. మేము వెళ్ళే టైంకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఇంకా అలా నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంత ట్రెడిషనల్గా ఇంతమందిని చూస్తుంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ. అండ్ నాతో పాటు మీరు కూడా ఇది మొత్తం చూడాలని చెప్పి రికార్డ్ చేశాను. వెల్కమ్ పేటల్లమ్మకు. దుర్గమ్మకు, మంకాలమ్మకి, మంకాలమ్మకి. హలో మంకాలమ్మకి, గోల్కొండ అమ్మవారికి, ఏడుపాయల దుర్గమ్మకు, ఏడుపాయల దుర్గమ్మకు, గండి మైసమ్మకు, వెల్కమ్ పేటల్లమ్మ తల్లికి, వెల్కమ్ పేట. ఇండియాలో ఉన్న ఫీల్ వస్తుంది ఇలా అంతా చూస్తుంటే. సో ఇలా వీళ్ళు బోనంని సమర్పించుకునే ముందు ఆ బోనం ఎత్తుకొని 3 సార్లు తిరుగుతారనమాట. అక్కడ టెంట్ వేసి అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. సో ఆ బోనం ఎత్తుకొని 3 సార్లు అలా తిరిగి బోనంని వాళ్ళు అమ్మవారి దగ్గర సమర్పించుకుంటారు. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలా బోనంతో పాటు మనం కూడా వెళ్ళొచ్చు. నేను కూడా వెళ్ళాను. లక్ష్మమ్మ పోచమ్మల పూనము చేయంగా, బోనాన్ని పూజిస్తూ పట్టు పెట్టంగా. లక్ష్మమ్మ పోచమ్మల పూనము చేయంగా, బోనాన్ని పూజిస్తూ పట్టు పెట్టంగా. బోనం మీద
ఇప్పుడు చూస్తున్నా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ వైబ్ అసలు. అండ్ ఇక్కడ వాళ్ళు బోనం సమర్పించుకునే ముందు ఆ 3 చుట్లు తిరిగిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద కొంచెం నీళ్లు పోసి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారనమాట. వాళ్ళని దైవ స్వరూపంగా భావించి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. ఇంకా ఇలా ఒక్కొక్కరిగా వెళ్ళి వాళ్ళైతే బోనాన్ని సమర్పించేసుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. సో పంతులు గారు ఇంకా అందరినీ కూర్చోబెట్టి ఆ కథ సారాంశం చెప్తూ అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఇలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ స్టోరీ మొత్తం. నేను ఇప్పటి వరకు వినలేదు, కానీ అక్కడ కూర్చొని అలా స్టోరీ వింటుంటే ఐ కెన్ విజువలైజ్ ఇట్. అంటే చాలా బాగా అనిపించింది. ఇండియాలో ఉన్న ఫీలే వచ్చింది నాకు. అలా ఇవన్నీ పాజిటివ్గా మైండ్ అంతా చాలా కామ్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇలా మన వైబ్స్ వస్తే అది వేరే కదా. సో మీరు కూడా చూసేయండి ఆయన ఏం చెప్పారు. జై బోలో దుర్గా భవానీ మాతా కీ. ఆషాఢం అనగానే మనకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడాను బోనం ఎత్తుకోవడం అనేది పరిపాటి. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి జంటని నదిలో నుంచి కొట్టుకొచ్చేటువంటి ఒక ఒండ్రు మట్టిని తీసుకొచ్చి కుమ్మరి వారు దాన్ని చక్కగా కుండలు చేసి ఇస్తే ఆ కుండలకి మంచి చక్కగా పసుపుతో గంధంతో అలంకారం చేసి మంచి పూలు కట్టి తల మీద ఒక చుట్ట పెరిగాయి. ఇవాళ దాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. దేశాలు మారినా ఖండాలు మారినా సంప్రదాయాలు మారొద్దు, మనసులు మారొద్దు, చేసే పండుగలో మార్పులు రావద్దు అని మాటావారు ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ మనందరం అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి గాక. జై శ్రీమన్నారాయణ. మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇంకా అక్కడ పూజ అయిపోయింది. ఇంకా భోజనానికి అయితే పెద్ద క్యూ లైనే ఉంది. ఆల్మోస్ట్ గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేమైతే ఆల్మోస్ట్ 30 to 40 minutes వెయిట్ చేసాం లైన్లో. ఇంకా అలిసిపోయామని చెప్పి మజ్జిగ కూడా ఇచ్చారు, చాలా యమ్మీగా ఉంది. బోనాలు అంటే పక్కా నాన్ వెజ్ ఉండాలి కదా, సో అలాగే ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, బగారా రైస్ అండ్ అలాగే ఒక స్వీట్ గులాబ్ జామున్ అయితే ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ మై మీల్ ప్లేట్. ఇంకా నా ఫుడ్ని అయితే తినేసాను. ఇంకా ఇందాక చాలా క్యూ ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఆ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ ఆరు అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో ఇంకా అయితే ఇంటికి రిటర్న్ అయిపోదాము అనుకున్నాము. బట్ కానీ అప్పుడే ఈ లొకేషన్ నా కళ్ళలో పడింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోకుండా నేను వస్తానా అన్ని తీసుకునే వచ్చాను. అండ్ ఈ వేడిని తట్టుకోలేక ఐ వాంటెడ్ సంథింగ్ కూల్. సో ఇంకా అలాగే ఈ మౌంటైన్ డ్యూ ఒకటి తాగుతున్నా నేను. ఐ నో దిస్ ఇస్ నాట్ హెల్దీ, బట్ యా వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఫైన్. నేనేమో మౌంటైన్ డ్యూ తాగుతున్నా, తనేమో సమ్ మొయిటో తీసుకున్నాడు. సో ఇంకా అలా దాన్ని తాగేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. చూసారు కదా, బోనాల సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐ రియలీ హ్యాడ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా నుంచి ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ అలాగే మేక్ ష్యూర్ యూ గైస్ ఆర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. Thank you so much and see you guys in the next video. Bye bye.